నమస్తే. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను పెళ్లైన వారం రోజుల్లోనే అతి క్రూరంగా చంపేసిన సోనం రఘువంశీ కేసులో 8th అక్యూజ్డ్ లోకేంద్ర సింగ్ తోమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 3 రోజుల రిమాండ్కు మేఘాలయ సిట్కు అప్పగించింది గ్వాలియర్ పోలీస్. మానవ బంధాల విలువలు మచ్చుకైనా లేని ఆధునిక సమాజంలో బతుకుతున్నాం మనమందరం. కేవలం రక్త సంబంధాలే కాదు, అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి 7 జన్మల వరకు కష్ట సుఖాలలో ఒకరికొకరు తోడు ఉంటామని పెద్దల ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేసి ఇద్దరు ఒకటయ్యే బలమైన బంధమే పెళ్లి. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఘోర సంఘటనలు చూస్తే అసలు సమాజం ఎటువైపు వెళుతుంది, భవిష్యత్తులో ఇంకెన్ని వికృత చేష్టలు చూడాల్సి వస్తుందో అని ఆందోళన ప్రతి ఒక్కరికి కదులుతుంది. రాజా రఘువంశీ, సోనం రఘువంశీ అనే కొత్తగా పెళ్లైన ఈ జంట మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి చెందినవారు. ఇద్దరికి సంబంధించిన కుటుంబాలు వేరువేరు వ్యాపారాల్లో ఉన్నాయి. ఇరువైపులా పెద్దలు కలిసి మాట్లాడుకొని వీళ్ళిద్దరి పెళ్లిని మే 11న చాలా ఘనంగా చేశారు. నచ్చిన అమ్మాయి భార్యగా దొరికిందని రాజా రఘువంశీ చాలా సంతోషంగా వాళ్ళ వివాహ వేడుకల్లో ఎంజాయ్ చేయడం సోషల్ మీడియాలో ఉన్న వీడియోల్లో మనకు కనబడుతుంది. ఎంతో ఆనందంతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నా అనే సంతోషంలో మునిగి తేలుతున్న రాజా రఘువంశీకి ఈ పెళ్లి అనే ఎపిసోడ్ వల్ల తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించవలసి వస్తుంది అని ఊహించే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే తాను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అయిన సోనం తన అన్న వ్యాపారంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న రాజా కుష్వాహా అనే వ్యక్తితో చాలా కాలం నుండి ప్రేమలో ఉంది. అయినా కుటుంబ మర్యాదల కోసమో లేక రాజా రఘువంశీ దగ్గర ఉన్న డబ్బు కోసమో ఈ పెళ్లికి అంగీకరించింది. తర్వాత కట్టుకున్న భర్తను కడతీర్చాల్సిందని కడుపులో విషంతో రెడీగా ఉంది. మే 11, 2025 రోజున పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ మే 20 తారీఖు హనీమూన్ ట్రిప్ కోసమని ఇండోర్ నుండి బయలుదేరి అస్సాంలోని కామాఖ్యాదేవి దర్శనం చేసుకుని కాశ్మీర్ వెళ్లాలనేది వీళ్ళ ప్లాన్. కానీ కామాఖ్యాదేవి దర్శనం తర్వాత సోనం రాజా రఘువంశీతో మనం కాశ్మీర్ కాకుండా మేఘాలయ వెళ్దామని ఆల్రెడీ తన టికెట్స్ కూడా బుక్ చేసినా అని చెప్పడంతో కొత్తగా పెళ్ళైంది కాబట్టి భార్య మాట కాదనలేక రాజా రఘువంశీ అంగీకరిస్తాడు. కానీ తిరిగి టికెట్స్ మాత్రం బుక్ చేయలేదు సోనం. ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం ఏంటి అంటే హనీమూన్ కోసం బయలుదేరిన వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పెళ్లి నగలు అన్నింటినీ తమ వెంట తీసుకుపోవడానికి అవసరమేముంది. కానీ తీసుకువెళ్దామని సోనం చెప్పింది. అంతే, సోనం ముందే పక్కా ప్లాన్తో ఉంది. ఇలా మే 20వ తారీఖు అస్సాంలోని గౌహతి నుండి బయలుదేరి మేఘాలయ రాజధాని షిల్లాంగ్కి మే 21వ తారీఖు చేరుకున్నారు వీళ్ళిద్దరు. ఇదే రోజు ఈవినింగ్ షిల్లాంగ్లోని బాలాజీ గెస్ట్ హౌస్లో చెక్ఇన్ అయి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మే 22 ఒక 2 వీలర్ రెంట్కు తీసుకొని మేఘాలయలోని వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్లో ఒకటైన చిరపుంజి, సోహారా ప్రాంతాలకు బయలుదేరారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఈస్ట్ కాశీ హిల్స్లో ఉండే మాలవకైత్ అనే ఒక గ్రామానికి చేరుకొని 2 వీలర్ని అక్కడ పార్క్ చేసి నడక మార్గంలో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ముందుగా బుక్ చేసుకున్న షిహారా హోమ్ స్టేకి చేరుకోవడానికి బయలుదేరారు వీళ్ళిద్దరు. ఇది నాన్ గ్రేట్లో అనే విలేజ్లో ఉంది. ఇదంతా కొండ ప్రాంతం అవడం అక్కడికి వెహికల్స్ వెళ్ళే అవకాశం లేదు కాబట్టి కాలినడకన బయలుదేరిన వీళ్ళిద్దరికి మార్గం మధ్యలో ఆల్బర్ట్ అనే టూరిస్ట్ గైడ్ కూడా కలుస్తాడు. కానీ అతనితో బేరం కుదరకపోవడంతో ముందుకు సాగుతున్న వీళ్ళిద్దరికి కొంతసేపటి తర్వాత వేరొక గైడ్ కలిసి బేరాన్ని కుదుర్చుకొని వాళ్ళు బస చేసే ప్రాంతానికి తీసుకొని చేరుస్తాడు. తర్వాత రోజు ఉదయం అంటే మే 23వ తారీఖు తిరిగి వాళ్ళు 2 వీలర్ పార్క్ చేసిన ప్రాంతానికి బయలుదేరి వెళ్తారు. కానీ వాళ్ళతో వెళ్ళిన టూర్ గైడ్ మాత్రం తిరుగు ప్రయాణంలో వాళ్ళ వెంబడ లేకుండా ఉండడం, మరో 3 కొత్త వ్యక్తులు వాళ్ళ వెనకాల నడుస్తున్నట్టు గమనించాడు. వీళ్లకు ముందు కలిసిన ఆల్బర్ట్ అనే టూర్ గైడ్ వెంబడిస్తున్న ఆ 3 కొత్త వ్యక్తులు కూడా హిందీలో మాట్లాడడంతో వాళ్ళు స్థానికులు కాదనే విషయం గ్రహిస్తాడు. అలా షిల్లాంగ్ చేరుకోవడానికి వెనుదిరిగిన వీళ్ళిద్దరూ మార్గం మధ్యలో అదృశ్యమవ్వడం, 2 వీలర్ అద్దెకిచ్చిన వ్యక్తి వాళ్లతో కాంటాక్ట్ కోసం ఎంత ప్రయత్నించినా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఈ విషయం సోనం మరియు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులకు తెలియజేసింది షిల్లాంగ్ పోలీస్. రాజా మరియు సోనం కుటుంబాలు వ్యాపారాల్లో ఉండడం, ఎంతో కొంత పలుకుబడి ఉండడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి మేఘాలయ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో వీళ్ళిద్దరి ఆచూకీ కనుక్కోవడానికి షిల్లాంగ్ పోలీసులతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ వేసి వాళ్ళు వెళ్ళిన ప్రాంతాలన్నీ జల్లెడపట్టడం జరిగింది. ఈ సర్చ్ ఆపరేషన్ మొదలైన వారం రోజుల తర్వాత అంటే జూన్ 2వ తారీఖున ఈస్ట్ కాశీ హిల్స్లోని రాజా రఘువంశీ శవాన్ని డ్రోన్స్ సహాయంతో గుర్తిస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం రాజాని బలంగా కొట్టి చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. ఫోన్ కూడా పూర్తిగా ధ్వంసమై కనిపించింది. ఇంకా రాజా డెడ్ బాడీ దొరికిన కొద్ది కిలోమీటర్ల దూరంలోనే రక్తపు మరకలతో ఉన్న ఒక రెయిన్ కోట్ దొరికింది.
రాజా రఘువంశీ శవమై దొరికిండు. కానీ సోనం ఆచూకీ మాత్రం కనబడిన పోలీసులు తన కాల్ డేటాను, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని ట్రేస్ చేయడంతో ఊహించని కొత్త విషయాలు బయటపడ్డాయి. సోనం రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో నిరంతరం కాంటాక్ట్లో ఉంటూ హనీమూన్కు వెళ్లిన వాళ్ళిద్దరి కదలికలను ఎప్పటికప్పుడు తనకు చేరవేస్తూ ఉంది. ఈ రాజ్ కుష్వాహా అనే వ్యక్తి మనం వీడియోలో మొదట్లో మాట్లాడుకున్న సోనం యొక్క ప్రియుడు. పథకం ప్రకారం సోనం ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కట్టుకున్న భర్తను చంపేయాలని ఆలోచనతో హనీమూన్కు బయలుదేరింది. రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్పూత్, ఆనంద్ కుర్మి అనే ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ని సుఫారీ ఇచ్చి రాజా రఘువంశీని హత్య చేయించిండు. ఇక్కడ ఈ మాస్టర్ ప్లాన్కి కర్త, కర్మ, క్రియ మొత్తం సోనం రఘువంశీ. చిరపుంజి అనే ప్రాంతంలో రాజాని వెనుక నుండి వెంబడించిన వ్యక్తులు ఒక్కసారిగా తన మీద అటాక్ చేయడంతో కింద పడి వెనక్కి తిరిగి తన భార్య కళ్ళల్లోకి చూస్తున్న రాజా రఘువంశీకి ఇతన్ని చంపేయండి, బతకనివ్వద్దు అంటూ అరుస్తున్న భార్య సోనంను చూస్తే ఎందుకు ఇలా చేస్తున్నాడో కూడా తెలియని అయోమయంలో ప్రాణాలు వదిలేసిండు రాజా రఘువంశీ. జూన్ 2న జరిగిన ఈ ఘటన తర్వాత జూన్ 8న సోనం యూపీలోని ఘాజీపూర్ జిల్లాలో ఒక దాబా దగ్గర నుండి తన అన్నకి కాంటాక్ట్ అయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో యూపీ పోలీసులు తన అరెస్ట్ చేసి మేఘాలయ పోలీసుకు అప్పగించడం జరిగింది. ఈ హత్యకు సంబంధించిన వ్యక్తులందరినీ అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత మేఘాలయ పోలీసులు రాజా రఘువంశీ హత్య కేసులో ప్రైమ్ సస్పెక్ట్ తన భార్య సోనం రఘువంశీ అని చెప్పింది. సోనం పెళ్లికి ముందే రాజ్ కుష్వాహా విషయం ఇంట్లో చెప్పి వేరే పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. బలవంతంగా వేరే పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో మీరే చూస్తారని కూడా హెచ్చరించింది. అయినా పేరెంట్స్ సేమ్ క్యాస్ట్ అనో ఇంకోటనో బలమైన పెళ్లి చేస్తే జరిగిన దారుణం ఇలా ఉంది. పెళ్లికి ముందు నుండే ఎలాగైనా పక్కా ప్లాన్తో చేసుకునేవాడిని ఎరేజ్ చేయాలనే ఫిక్స్ అయి తనతో పాటు ఇంతమంది జీవితాలను అగాధంలోకి నెట్టింది సోనం. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో దేశంలో ఎన్నో జరగడంతో ఒకప్పుడు పెళ్లి అంటే అబ్బాయి ఎలాంటి వాడు అని ఆలోచించే పరిస్థితి నుండి ప్రస్తుతం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో సౌరభ్ రాజ్పూత్ అనే మర్చెంట్ నేవీ ఆఫీసర్ని తన భార్య ముస్కాన్ లవర్ సాయిల్తో కలిసి చంపేసి 15 ముక్కలుగా చేసి ఒక డ్రమ్ములో దాచిపెట్టింది. హర్యానాలోని భివానీ జిల్లాలో రవీనా అనే ఒక యూట్యూబర్ లవర్ సాయంతో తన భర్తను చంపేసింది. ఒక అబ్బాయికి ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉంటే దేశంలోని యాక్టివిస్టులందరూ ముక్త కంఠంతో టీవీ డిబేట్లలో పాల్గొనడం, దీనికి కారణమైన అబ్బాయిలను నిర్దాక్షిణ్యంగా ఉరి తీయాలంటూ స్టేట్మెంట్లు ఇచ్చేవారు. కానీ కష్టపడి జీవితంలో సెటిల్ అయి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని తన భార్యను జీవితాంతం సంతోషంగా చూసుకోవాల్సిన వ్యక్తి తన చావుకు కారణమేంటో అని కూడా తెలియని పరిస్థితుల్లో చనిపోవడం బాధాకరం. ఇలాంటి ఇంతకు మించి మన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాలను మీ ముందు పెడుతూ కామెంట్ రూపంలో మీరు ఇచ్చే సలహాలు, సూచనలతో ముందుకు సాగుదాం. కంటెంట్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు ఇచ్చే ధైర్యం వెలకట్టలేనిది. జై హింద్.